హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఇప్పటివరకు అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడానికి కారణాలు ఏంటి అని అందరూ అడుగుతూ ఉన్నారు. ఒకరేమో పర్మిషన్ లేకుండా థియేటర్కి వెళ్ళటం, అక్కడ ఫ్యాన్స్కి చేతులు ఊపుతూ తను కొంచెం కారు ఎక్కి అది ఇది చేయటం అంటూ అలా చేశాడంటూ రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. అయితే ఆ క్రమంలో మనం చూసుకున్నట్లయితే ఏ హీరో వచ్చినా, ఏ హీరోయిన్ వచ్చినా కూడా అది కామన్. ఎందుకంటే గతంలో రేవంత్ రెడ్డి జైలు నుంచి అరెస్ట్ అయినప్పుడు కూడా ఆయన అలాగే హడావుడి చేసుకుంటూ కారు పైన ఎక్కి ఓవర్ యాక్షన్ చేయడం మనందరికీ తెలుసు. ఆ విధంగా అరెస్ట్ చేసిన తర్వాత ఆయన తీసుకెళ్ళేటప్పుడు ఎలా అయితే రేవంత్ రెడ్డిని ఇంట్లోకి తీసుకెళ్ళి బెడ్రూమ్లోకి తీసుకెళ్ళి అక్కడి నుంచి అరెస్ట్ చేసి తీసుకెళ్లారో, అదేవిధంగా అల్లు అర్జున్ కూడా అరెస్ట్ చేసే విధంగా చేశారు. అంటే ఇది సిమిలర్గా ఉంది. ఆ రోజు ఫ్యాన్స్ని పలకరించడానికి అల్లు అర్జున్ మాత్రం కారు పైన ఒకసారి నమస్కారం పెట్టకూడదా అని అందరూ అడుగుతున్న క్రమంలో అసలు విషయం అల్లు అర్జున్ చేసిన తప్పు ఏంటంటే, ఒక ఫంక్షన్లో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం అంటూ రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవటమే దీని అంతటికి కారణమట. ఎందుకంటే ఈగో ఫీల్ అయ్యాడంట రేవంత్ రెడ్డి. దాని కారణంగానే అల్లు అర్జున్కి నా పేరు జీవితాంతం గుర్తుండేలా చేయాలని ప్రతిజ్ఞ పూని ఇటువంటి దుశ్చర్యకు, ఇటువంటి కక్షపూరితమైన అరెస్టులకు పాల్పడ్డాడంటూ వ్యాఖ్యలు చేయడం జరిగింది కేటీఆర్ గారు. ఒకసారి కావాలంటే ఆ వీడియో వినండి. యాక్టరు, సినిమా యాక్టరు, ఈయన పేరు మర్చిపోయాడు. ఆయన చెప్పేటప్పుడు పేరు మర్చిపోయాడు. తెలంగాణ సీఎం అని చెప్పి అడిగి చూసిండు కొద్దిగా. మనవానికి ఆయన ఎక్కడో తలిగింది. అయితే నేనేమంటున్నా, గింత అన్యాయం అని పేరు మర్చిపోతే జైలు పెడతావు. ఇక గట్ల తయారైండు మన చిట్టినాయుడు. చూశారు కదా కేటీఆర్ గారి వ్యాఖ్యలు. నిజం చెప్పాలంటే ఇందులో వాస్తవం ఉంది కూడా. నిజం చెప్పాలంటే ఇందులో వాస్తవం ఉంది అని కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే అల్లు అర్జున్ని అరెస్ట్ చేసి అంత హడావుడి చేసి చివరికి జైలుకి పంపించి, జైల్లో ఒక నెంబర్ ఇచ్చి ఒక రోజు నైట్ అంతా ఉంచి దానిని ఇబ్బంది పెడతాం పైన కుట్ర గ్యారెంటీగా దాగుందనే మనం అనుకోవాలి. ఎందుకంటే దాంతోపాటు చాలామంది ఆయన A7 A12 అల్లు అర్జున్ గారు అయినా కూడా తన పైన ఇంత కుట్రపూరితంగా తీసుకెళ్ళి లోపల వేశారు. తనతో ఉన్న మిగిలిన A1 నుంచి A11 వరకు ఎవరైతే ఉన్నారో, A10 వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన ఇంత దారుణంగా అయితే బిహేవ్ చేసినట్టుగా ఎక్కడా లేదు. పైగా ఇప్పుడు అల్లు అర్జున్ ఆల్రెడీ వాళ్ళకి ఆర్థిక సహాయం ప్రకటించినప్పటికీ మళ్ళీ ఇప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి ఖర్చులని తెలంగాణ గవర్నమెంట్ పే చేస్తుందని ఇప్పుడు చెప్తున్నారు. ఎందుకు? పోలీసులకు ఆల్రెడీ ఒక లెటర్ రాశారు. దాని నుంచి పర్మిషన్ తీసుకున్నారు సంధ్యా థియేటర్ యాజమాన్యం. సో దాని ద్వారా చూసుకున్నట్లయితే పోలీసులు గవర్నమెంట్దే 100% మిస్టేక్, సరైన బందోబస్తు ఇవ్వకపోవటం అనేసి ప్రతి ఒక్కరు అంటున్న కారణంగా ఇప్పుడు పరామర్శించడానికి వెళ్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ఆ బాబుని, ఆ కుటుంబాన్ని. సో అల్లు అర్జున్ ఆల్రెడీ ప్రకటించిన దాన్ని ఈయన మళ్ళీ ప్రకటించడం ఏంటో నాకు అర్థం కాదు. అంటే సీజ్ చేసినప్పుడు మళ్ళీ చేసినట్టు మా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఏంటంటే సింపతి కావాలి. అల్లు అర్జున్ని ఇలా అరెస్ట్ చేశారని వాళ్ళ ఫాదరే వచ్చేసి లేదు నేను కేసు విత్డ్రా చేసుకుంటా అన్నాడు కదా. ఇప్పుడు వాళ్ళందరినీ మేనేజ్ చేయడానికి ఇటు తెలంగాణ గవర్నమెంట్లో ఉన్న ప్రముఖులంతా ప్రయత్నిస్తూ ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఓవరాల్గా అల్లు అర్జున్ పైన కక్ష కట్టి ఇటువంటి దుర్మార్గానికి పాల్పడ్డారా అంటంలో కేటీఆర్ గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యల్లో ఎంతో కొంత వాస్తవం ఉందని మేము కూడా నమ్ముతున్నాం. మరి మీరేమంటారు? అల్లు అర్జున్ని కావాలనే బుక్ చేశారా? ఇలా పేరు మర్చిపోయినందుకు గాను ఇలా తనపైన కక్ష సాధింపు చర్యలు చేశారా? అయితే అల్లు అర్జున్ ఫ్యూచర్లో ఏ విధంగా మారబోతున్నాడు, రేవంత్ రెడ్డి పైన ఏ విధంగా తను కూడా తన స్టైల్ ఆఫ్ రియాక్షన్ చూపించబోతున్నాడు అనేది సర్వత్రా అల్లు అర్జున్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తూ ఉన్నారు. చూద్దాం ఏం జరుగుతుందో.